అండి ఈ ఎగ్ దోశ అంటే ఈ దోశ పిండిలోనే ఎగ్స్ అవి కలిపా 2 ఎగ్స్ వేసా, ఆనియన్స్, సాల్ట్, కారము అన్నీ వేసానండి. ఇప్పుడు దీంతోనే దోశ పోస్తున్నాను. చూడండి ఈ దోశ ఎలా వస్తుందో ఏమో చూద్దాం. ట్రై చేస్తున్నా కొత్తగా. నేను ట్రై చేస్తున్నా కొత్తగా ఇది ఎలా వచ్చిద్దా ఏంటి అని. మనం మామూలుగా అయితే దోశ పోసుకొని తర్వాత ఎగ్స్ వేసుకుంటాము. ఎగ్స్ పైన వేసుకొని సాల్ట్, కారం అవి వేసుకుంటాం. కానీ నేను మొత్తం మిక్సింగ్ చేశానండి. దోశ పిండిలోనే 2 ఎగ్స్ కలిపేసి ఆనియన్స్, కొంచెం పసుపు లైట్గా ఇవి కలిపేసాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు తిప్పివేద్దాం. మనకి ఇప్పుడు కొంచెం మామూలుగా పైన సేమ్ మన ఆమ్లెట్ మాదిరిగా వచ్చేది. లైట్గా ఆయిల్ వేసుకుంటే అంటే ఇది ఎక్కువ బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుద్ది. ఒకవేళ కాలలేదనుకుంటే మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకుంటే ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలా ఉంచుకుంటే బాగుంటుంది. సేమ్ మన ఆమ్లెట్ మాదిరిగా వచ్చింది. అంటే కొంచెం కాలకపోతే మళ్ళీ నెక్స్ట్ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలా ఉంచితే మన ఆమ్లెట్ ఎలా ఉండిద్దో సేమ్ అలాగే ఉండిద్ది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఆమ్లెట్ దోశ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మాకు బాగా నచ్చితే కనుక మీరు మాకు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.